నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. బడుగు బలహీన వర్గాల కండగా నిలుస్తూ అజాత శత్రువుగా ప్రజల కుండెల్లో నిలిచిన మహానీయులు స్వర్గీయ దుద్దిల శ్రీపాదరావు అని కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్ మహంకాళి స్వామి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిల శ్రీపాదరావు 88వ జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరికని బస్టాండ్ వద్ద గల శ్రీపాదరావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల రాజేష్, కాళ్య లింగస్వామి, మహంకాళి స్వామి హాజరై శ్రీపాదరావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. గౌరవ కీర్తిశేషులు శ్రీపాదరావు గారి జయంతి సందర్భంగా సోదరుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. శ్రీపాదరావు గారు ఒక విద్యావంతుడే కాకుండా మామూలుగా ఒక సమితి ప్రెసిడెంట్గా తన జీవితాన్ని ప్రారంభించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక అత్యున్నతమైన స్పీకర్ పదవిని అధిరోహించి సామాన్య ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి, పేద బడుగు బలహీన వర్గాలకు కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకొని ఈ రాష్ట్రానికి చివరన ఉన్న మంత్రికి కూడా ప్రతి ప్రజలకు ప్రతి పేదవాడికి కూడా అన్ని రంగాలలో వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఒక సంకల్పంతో ఎదిగిన గొప్ప రాజకీయ నాయకుడు శ్రీపాదరావు గారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా వారి తనయుడు శ్రీధర్ బాబు గారు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు శాతవాహన యూనివర్సిటీ కానీ లేకపోతే జేయూనిటీ కానీ తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే ఈ ప్రదేశంలో పేదవాళ్ళు, చదువుకొని వాళ్ళు, విద్య లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలనే సంకల్పంతో ఇక్కడ యూనివర్సిటీలు కూడా స్థాపించి ప్రతి పేదవాడికి విద్యను అందించాలనే సంకల్పంతో గౌరవ శ్రీధర్ బాబు గారు ముందుకెళ్తున్న తరుణం. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ చాలా మంది 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాలు లేక, అభివృద్ధి లేక, పంటలు లేక నష్టపోయిన తెలంగాణను భారతదేశంలోనే ఒక అత్యున్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈరోజు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి వివిధ ప్రపంచంలోనే అనేక దేశాలకు వెళ్లి అనేకమైన పరిశ్రమలు ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు. ఈ ప్రాంతంలో అనేకమైన 32 జిల్లాలలో అనేకమైన ప్రాంతాలలో స్థలాలు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో ఇక్కడ కోకా-కోలా ఫ్యాక్టరీ కానీ మిగతా ఇండస్ట్రీస్ కానీ ఈ మారుమూల ప్రాంతానికి తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు. పరిశ్రమలు స్థాపించడం వల్ల అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు చేస్తే ఈ కుటుంబాలన్నీ ఆర్థికంగా బాగుపడతాయనే సంకల్పంతో ఈరోజు ముఖ్యమంత్రి గారితో నిత్యం దాదాపుగా రోజుకు 20 గంటలు కారులోనే నిద్రిస్తూ 20 గంటలు ప్రజాసేవలో ఉన్న శ్రీధర్ బాబు గారిని అనుసరించి
వారితోటి మమేకమై కాంగ్రెస్ పార్టీని ఇంకా అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏదైతే శ్రీపాదరావు గారు చూపిన మార్గంలో శ్రీధర్ బాబు గారు వెళ్తున్న దారిలో మక్కాన్ సింగ్ గారితో కలిసి మనందరం కూడా ముందుకెళ్లాలని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని వారి జయంతి సందర్భంగా కోరుతూ మరొకసారి జయంతి సందర్భంగా మరి రామవరం కార్పొరేషన్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు అందరూ కూడా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. చాలా శుభపరిణామం. మరి కోడ్ సందర్భంగా ఇది గవర్నమెంట్ చేయాల్సిన పని. మరి ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన కోడ్ వల్ల మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోదరుడు కుమారసింగ్ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలా సంతోషం. మరి శత్రువులు సైతం కూడా బెస్ట్ అనిపించుకున్న ఘనత మరి శ్రీపాదరావు గారికి. మరి ఆయన ఆశయాలు ఎప్పుడు కూడా కొనసాగిస్తూ మరి ముందుకెళ్లాలని చెప్పి, అలాగే రోజుకు 20 గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్రంలోనే మరి సెకండ్ సీఎంగా పేరొందిన శ్రీధర్ బాబు ఆశయాలను ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్తామని, మరి ఎన్నో దేశాలు తిరిగి సీఎం గారితో ఎన్నో దేశాలు తిరిగి మరి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే పనిలో రోజుకు 20 గంటలు పనిచేసుకుంటూ మరి ముందుకెళ్తున్న మరి శ్రీధర్ బాబు గారిని మరి ఇక్కడ ప్రతినిత్యం ప్రతి ఒక్కరికి పేదవానికి అందుబాటులో ఉంటున్న రాష్ట్ర ఆశయాలను మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి, మరి ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. మరి ఈ దేశం సస్యశ్యామలం కావాలంటే మరి ఏ విధంగా చూసినా అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది. కాబట్టి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, కౌన్సిలర్ కానీ, కార్పొరేట్ ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ పట్టం కడితేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు ముందుకెళ్తుందని చెప్పి ఖచ్చితంగా శ్రీపాదరావు గారి ఆశయాలు కొనసాగిస్తూ మరి దశ దిశ అనేటువంటి మా శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో ఇక్కడున్న మా డైనమిక్ ఎమ్మెల్యే రాష్ట్ర ఆధ్వర్యంలో మరి ప్రతి ఒక్క పేదవానికి సాయం చేసేందుకు ముందుకెళ్తామని చెప్పి మరి యొక్క ఘనంగా శ్రీపాదరావు గారికి మరి ఈరోజు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించినందుకు. ఆదివాసీలపై జరుగుతున్న హత్యాకాండను ప్రభుత్వం ఆపివేయాలని పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి నారాయణరావు డిమాండ్ చేశారు. ప్రమాదంలో భారత రాజ్యాంగం, ప్రజాస్వామిక హక్కులు అనే అంశంపై ఆదివారం గోదావరికని ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో పరిరక్షణ సదస్సు నిర్వహించారు. సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణి ప్రాంతం హక్కుల సాధన కోసం ఎన్నో పోరాటాలు నిర్వహించిన ప్రాంతమని అన్నారు. విద్యార్థులు, యువకులు, కార్మికులు, కర్షకులు మనమందరం ఏకం కావాల్సినటువంటి అవసరం ఆసన్నమై ఉన్నది. మనువాదంతో, కులంతో, మతంతో మన మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ మనకు ఐక్యమత్యం వేరు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం అందరము ఐకమత్యం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సంస్కృతి ఆది నుండి ఉంది, అది మనువాదం. మనువాదంలో మనిషి పుట్టుక గురించి బ్రహ్మ ముఖంలోంచి బ్రాహ్మణులు పుట్టారు, భుజాల నుండి క్షత్రియులు పుట్టారు, ఉదరం నుండి వైశ్యులు పుట్టారు. మనిషి పుట్టుకనే వేరు చేసి బ్రాహ్మణుల ఆధీనంలోనే మనం అందరము పనిచేయాలని, క్షత్రియులే పాలించాలని చెప్పేసి, వైశ్యులే వ్యాపారాలు చేయాలని చెప్పేసి, వీరులు వల్ల నేల, వీరోచితమైన పోరాటం జరిగిన నేల. ఇక్కడ ఎన్నో సమ్మెలు జరిగాయి. ఎంతో మంది కార్మికులు తమ ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించారు. అసలు ఎన్నో సమస్యలు మనం సాధిస్తున్నాం. అసలు కోల్ ఇండియా లిమిటెడ్లో లేని హక్కులు కూడా సింగరేణి కార్మికులు సాధిస్తున్న ఈ గోదావరి పట్టణంలో మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఈ మాట్లాడుకునే సందర్భం ఇంకొకటి కావచ్చు, కానీ దీనికి ఉన్న చరిత్ర అనేది మనం ఎవరు కూడా తలపోసినా కానీ లేదు గుర్తు తెచ్చుకున్నా కానీ మనందరం కూడా ఒకసారి ఒక గగురుపాటు గుర్తవుతాం. ఎందుకంటే అంత పెద్ద పోరాటం జరిగిన నేలది. ఇక్కడ ప్రతి ఒక్క సమస్యకు ఒక పరిష్కారం, ప్రతి ఒక్క సమస్యకు పోరాటం ఉండేది. అసలు ఎవ్వరు కూడా ఏ చిన్న కార్మికులు కూడా చివరికి ఎట్ల పడ్డ కార్మికులు కూడా ఖచ్చితంగా పర్మనెంట్ చేసుకునే పోరాటం జరిగింది. కానీ ఇక అదృష్టం అందామా దురదృష్టం అందామా వాటి మీద మనకు నమ్మకాలు కూడా లేకపోవచ్చు. కానీ మొత్తం బలహీనపడ్డ కార్మిక పోరాటాలు, అసంఘటిత కార్మికులు కూడా పర్మనెంట్ చేయలేని స్థితిలో మన పోరాట స్పిరిట్లు నెట్టివేయబడ్డాయి. అది ఒక రకంగా నిర్బంధం కావచ్చు, లేకపోతే చేయదగిన మన పోరాట దృక్పథాలు కావచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ గోదావరి పట్టణం అనేది చాలా కార్మిక వర్గ బలానికి ఒక నిదర్శనంగా దేశం గుర్తిస్తుంది, మనం కాదు. ఎందుకంటే అన్ని పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినాయి. దాన్ని మనం దృష్టిలో పెట్టుకునే క్రమం లోపల ఇంకా కూడా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇక్కడున్న కార్మిక వర్గ చైతన్యం అనండి, లేదా రైతులకున్న చైతన్యం అనండి,
మనం ఒకరే బతకడం కాదు, మనతో పాటు మన ఉన్న చుట్టూ ఉన్న జనం, దళితులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళ జీవించే హక్కు భద్రత ఉండాలి, వాళ్ళ జీవనోపాధికి బలం ఉండాలని చెప్పి మాట్లాడారు. దానికి మద్దతుగా మనందరం మాట్లాడతాం, బుద్ధిజీవులు మాట్లాడతారు, ప్రజాస్వామికవాదులు మాట్లాడతారు. అందరం కూడా ఆ విధంగా మాట్లాడడం కోసమే ఈరోజు ఒక చిన్న అంశం, నిజంగా మన రాజ్యాంగం ప్రజాస్వామికంగా పనిచేస్తుందా, అమలు అవుతుందా, లేదా నిజంగానే ప్రమాదంలో ఉందా, మనకున్నటువంటి మౌలిక హక్కులు, ప్రాథమిక హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ కావచ్చు, సభ పెట్టుకునే హక్కు కావచ్చు, ఏవైనా సరే నిజంగా అమలు అవుతున్నాయా, అమలు కాకుండా మన మీద నిబంధన జరిగి మనం ఏమీ చేయలేని ఒక అసహాయ స్థితికి నెట్టవేయబడుతున్నామా? దీని నుంచి మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. అదేవిధంగా మనం ఇక్కడ కొంచెం చైతన్యవంతమైన కార్మిక వర్గం ఉంది కాబట్టి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రాన్ని, మన దేశాన్ని దృష్టిలో పెట్టుకొని మన దేశంలో జరుగుతున్నటువంటి విప్లవోద్యమం మీద కావచ్చు, ఆదివాసీ పోరాటాల మీద కావచ్చు, అటు నక్సల్బరి నుంచి శ్రీకాకుళం నుంచి వచ్చిన పోరాటాల నేపథ్యంలో చూసినా కావచ్చు, ఎటువంటి అణచివేత జరుగుతుంది. అణచివేత అనేది ముఖ్యంగా ఈరోజు ఈ సభ విషయం పెట్టుకోవడానికి ఒక ఏడాది కాలంగా కొనసాగుతున్నటువంటి మధ్య భారతంలో జరుగుతున్నటువంటి ఒక రాజకీయ అణచివేత, సాయుధ అణచివేత ఇప్పటి వరకు 434 మందిని హత్య చేసింది. బాహటంగా హత్య చేస్తూనే అవి ఎన్కౌంటర్గా మాట్లాడుతుంది. కానీ పౌరకుల సంఘంగా 1973లో మేము ఆవిర్భవించే క్రమం అనేది 1967లో నక్సల్బరి ఉద్యమం బద్దలైన తర్వాత 1947లో స్వతంత్రం వచ్చి 67 వరకు జరిగినటువంటి 20 ఏళ్ల కాలంలో పట ప్రజలకు వారికి జీవనోపాధి కానీ జీవించే హక్కు రక్షణ లేని కాలంలో అప్పటి వరకు ఉన్నటువంటి రాజ్యాంగం మీద విశ్వాసంతో, రాజ్యాంగం మనకు అన్ని హక్కులు కల్పిస్తారనే నమ్మకంతో ప్రజలందరూ ఒక ప్రజాసంబద్ధంగా శాంతియుతంగా వేచేశారు. రాజ్యాంగం మనకు అన్ని హక్కులు కల్పిస్తాయి. కానీ ఒక 67 వచ్చేసరికి ప్రధానంగా జీవనోపాధి అంశం అనేది పూర్తిగా ప్రమాదంలో పడింది. ఇప్పుడు ఎట్లయితే రాజ్యాంగం ప్రమాదంలో పడిందని మనం అంటున్నామో అట్లనే అప్పుడు జీవనోపాధి అనేది పూర్తిగా ప్రమాదంలో పడేసరికి అప్పుడు నక్సల్బరి లోపల, అది వెస్ట్ బెంగాల్ నక్సల్బరి ఊరు లోపల ఒక సాయుధ రైతాంగ తిరుగుబాటు గురించి, ఆ సాయుధ రైతాంగ తిరుగుబాటును అణచివేయడానికి శతవిధాల ప్రయత్నం చేసింది. అక్కడి నుంచే ఎన్కౌంటర్ వచ్చాక స్టార్ట్ అయింది. పట్టుకెళ్ళిపోవడం, చంపేయడం, ఎన్కౌంటర్ ప్రకటించడం. అటువంటి ప్రక్రియలో భాగంగానే అది ఒక ఏడాది కాలం పాటు నక్సల్బరి ఉద్యమాన్ని అణచివేయగలిగిన సత్తా అప్పుడున్న ప్రభుత్వాలకు ఉండే, ఒక మేరకు అణచివేయగలిగింది కూడా. కానీ ఎప్పుడైతే ఒక్క దగ్గర ఉద్యమం అణచివేత గురైతే, ఒక దగ్గర శ్రీలంకలో వచ్చిన ఉద్యమాన్ని శ్రీలంకను అణచివేస్తే జగిత్యాలకు వచ్చింది, సిరిసిల్లకు వచ్చింది, ఉత్తర తెలంగాణకు వచ్చింది, దక్షిణ తెలంగాణకు వచ్చింది, నల్లమలకు వచ్చింది, ఇప్పుడు దండకారణాన్ని మండిస్తాను. ఇది ఒక ఉద్యమం యొక్క ప్రభావం. అట్లా ఎప్పుడైతే నక్సల్బరిలో నువ్వు అణచివేత గురి చేసినావో ఆ ఉద్యమం కాస్త శ్రీకాకుళంలో 69లో శ్రీకాకుళంలోకి ఎంటర్ అయింది. ఆ శ్రీకాకుళం ఉద్యమ తీవ్రతను తట్టుకోలేని అప్పుడున్నటువంటి జలగాం వెంకటరావు ప్రభుత్వం అక్కడ కూడా ఎన్కౌంటర్ హత్యాకాండను కొనసాగింది. అప్పుడు ఈ వెంకటరావు సత్యం వీళ్ళందరూ, మాస్టర్ వీళ్ళందరూ కూడా ఏ రైతాంగాన్ని అయితే వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారో, ఏ పోరాటాన్ని అయితే మన విముక్తి పదంగా ప్రకటిస్తున్నారో వాళ్ళందరినీ లేకుండా ఎక్కడ దొరికితే అక్కడే పట్టుకొని ఒక ఎన్కౌంటర్ హత్యాకాండ గురి చేస్తే, ఆ ఎన్కౌంటర్ హత్యాకాండను నిలువరించడానికి, ప్రశ్నించడానికి 1973 ఫిబ్రవరిలో పుట్టిందే పౌరప్రసాద్. అది ఎమర్జెన్సీకి ముందు పుట్టిన పౌరప్రసాద్ కొన్ని అయితే, ఎమర్జెన్సీ తర్వాత దేశవ్యాప్తంగా పుట్టిన పౌరప్రసాదాలు కొన్ని. అట్లా దేశవ్యాప్తంగా ఇప్పటికి కూడా మనకు 16 హక్కుల సంఘాలు పనిచేస్తున్నాయి. వాటన్నిటిని కలుపుకొని మనం ఒక ప్రజాస్వామిక హక్కుల సంఘాల సమన్వయ సంస్థగా దేశవ్యాప్తంగా కూడా ఈ హక్కుల సంఘాలు ఒక ఐక్య వేదికగా, ఒక కూటమిగా పనిచేస్తూ కాశ్మీర్ నుంచి మణిపూర్ వరకు, మణిపూర్ నుంచి కేరళ వరకు ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా కానీ వాళ్ళు నిజ నిర్ధారణ చేసి ఇవి పుట్టుక ఎన్కౌంటరా లేదా అణచివేత అసలు ఏ విధంగా జరుగుతుందని చెప్పి ప్రజల ముందుకు వాస్తవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం మేము గత 51 సంవత్సరాలుగా చేస్తున్నాము. ఈ చేసే క్రమంలో ఇప్పటికీ ఒక 6 మాత్రం
చాలా నిర్దాక్షిణ్యంగా రాజ్యం కాల్చబడింది. మొదటి 4 హత్యలు మాత్రం గోపి రాజన్న, జాపా లక్ష్మారెడ్డి, డాక్టర్ జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం వేదనగర్లో ఉన్న దయానంద విద్యాసమితి నందు ఉచిత వైద్య సేవ కార్యక్రమం నిర్వహించారు. తలమల్ల మోహన్ రెడ్డి యుఎస్ఏ పాఠశాల కార్యదర్శి బండ్ల నాగేశ్వరరెడ్డి వారి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఉచిత వైద్య సేవ అందిస్తున్నట్లు దయానంద సమితి వారు తెలిపారు. మైళ్ళు పెరగడం మీ కేసులో ఎక్స్పెక్టెడ్. దానికి పరిగణ అవసరం ఏం లేదు. మందులు వాడుకోండి, మామూలు అంతా మిగతా పనులన్నీ అన్ని మామూలు. దాన్ని ఏమంటే ఫ్లెక్సిబుల్ ఇంప్రూవ్ చేస్తారు. నేను నెట్కి వెళ్తాను. సర్టన్ ట్యాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ వాడాలి, కంపల్సరీ వాడాలి. లేదు నేను ట్యాబ్లెట్స్ టెస్ట్ వాడలే అనుకుంటాను, ఇస్తాను ఎక్కిచ్చేసి ట్యాబ్లెట్ పెడతాను. సో మన ఎంత కావాలి బీఆర్ఎస్ నాయకులు వాల్య హరీష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని పాలకుర్తి మాజీ ఎంపీపీ గంగాధర్ రమేష్ గౌడ్ హెచ్చరించారు. ఈ మేరకు జయారంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రతిరోజు సోషల్ మీడియా ద్వారా అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకుడు వ్యాల హరీష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని, లేనిచో కాంగ్రెస్ నాయకులు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఆళ్ళ హరీష్ రెడ్డి అనే ఒక నియంత మాట్లాడే మాటలు వింటే చాలా విడ్డూరంగా ఉన్నాయి. హరీష్ రెడ్డి, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మీ డాడీ మీ మమ్మీ ఇక్కడ ఎంపీపీగా 5 ఏళ్ళు కొనసాగింది. 5 ఏళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ రాగానే తీసి మళ్ళీ బొందబెట్టిరు, కానీ అది అంతా మీకు తెలిసిన సంగతే. ఇంకొకటి, హరీష్ రెడ్డి, నువ్వు మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అంత స్థాయి నీది కాదు బిడ్డ. ఎందుకంటే మీలాగా వల్గర్ మాటలు, వల్గర్ చేష్టలు మా కాంగ్రెస్ పార్టీలో మా కార్యకర్తలకు కానీ, మాకు కానీ, మా నాయకులకు కానీ, మా పార్టీ సంస్కృతి కాదు అది. ఎందుకంటే నీ స్థాయి మా మక్కన్ సింగ్ను పట్టుకొని బిడ్డ బొంద పెడతారు, బిడ్డ అది బిడ్డ ఇది బిడ్డ అని మాట్లాడుతున్నావు. ఒకటి నేను అడుగుతున్న సూటిగా క్వశ్చన్, తెలంగాణ పేరు చెప్పి, తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ పేరు చెప్పి నువ్వేమో అమెరికాలో వసూలు చేసినావు, నీ కేసీఆర్ ఏమో ఇక్కడ వసూలు చేసిండు. తెలంగాణ పేరు చెప్పి ఇప్పుడు మక్కన్ సింగ్ ఏడ్చిండు అని నటించిండు అంటున్నావు. హరీష్ రెడ్డి, నీ కేసీఆర్ అనేటోడు తెలంగాణ ఇస్తే గొంగడి బొంతను కూడా ముద్దించుకుంటా అన్నాడు. అటువంటి కేసీఆర్ అనే నియంత ఏం చేసిండో నీకు తెలియదా? ఉద్యమకారులను ఎంతమందిని చంపించిండు, ఉద్యమకారులను ఎంతమందిని పక్కకు పెట్టిండు, ఉద్యమాలు ఉన్న వాళ్ళని ఎవరికి పదవులు ఇచ్చిండు. రెండోది, ఒకటి, కేసీఆర్ వచ్చిన వెంటనే నీ ఆస్తులు ఎక్కడున్నాయి, నీ కథలు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఆస్తుల గురించి మాట్లాడుతున్నావు హరీష్ రెడ్డి. ఒకటి, మా మక్కన్ సింగ్ గారు సతీమణి గురించి మాట్లాడినావు. చూడు తమ్ముడు, నీకు తెలియని విషయం ఒక విషయం చెప్తాను. మక్కన్ సింగ్ సతీమణి అనే ఆమె బాబీ గారు, అలా భార్య నీ అయ్య రాజకీయం రాకముందు, నువ్వు పుట్టక ముందే వాళ్ళ అయ్య రాజ్యసభ సభ్యుడు. ఆ విషయం నీకు తెలుసా? ఆమె గురించి మాట్లాడేంత స్థాయి అనేది. ఒకటి, దుబాయ్ అని అంటున్నావు. దుబాయ్ అనేది పిచ్చోడా? రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే కాకముందే ఆయనకు దుబాయ్లో బిజినెస్లు ఉన్నాయి, ఆయన దుబాయ్లో పోతాడు వస్తాడు. ఆయన వ్యక్తిగత విషయాలు నువ్వు మాట్లాడడం అనేది నీకు చాలా తప్పు బిడ్డ. ఎందుకంటే నువ్వు నేర్చుకో. ఇంకొకటి, బూడిది అన్నావు, ఇసుక అన్నావు, ఏది అన్నావు. ఇంకొకటి, నీకు ఎవరు చెప్పిర్రు? కాంగ్రెస్ కార్యకర్తలే నిరుత్సాహంగా ఉన్నారు. ఎట్లున్నారు? మా ఎమ్మెల్యే గారు ఏం చెప్తుండ్రు అంటే,
మనం అక్రమంగా ఏ పని చేద్దంటే ఒక్కొక్కసారి ఎవడో ఒకడు అనవచ్చు. ఎందుకంటే మనం 20 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో నియంత పాలనలో అట్లా చచ్చిపోయినావు, కనీసం నువ్వు వచ్చినాకనన్నా ఇంత ఏదన్నా ఒకటి చేసుకుంటావు అంటే నువ్వు ఏ దినాన్ని ఇస్తలేవని ఎవడో ఒకటి బాధపడవచ్చు. బాధపడ్డంత మాత్రాన నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నీకు వచ్చి చెప్పారా? అవన్నీ తప్పు బిడ్డను మాట్లాడేటి. ఇంకో మాట కూడా అన్నావు. ఏం మాట అన్నావు? రెండోది ఫస్ట్ ఏమనాలి నువ్వు? నియోజకవర్గం అనేది బొందలగడ్డ చేసిండు అన్నావు. ఎస్, బొందలగడ్డ అనేది అట్లా కాదు. ఎక్కడైనా కూడా ఒకటి రోడ్డు వెలుపు కావాలంటే ఒకటి పోగొట్టుకోవాలి. నువ్వు అనుకున్నంత మాత్రానే ఇంకొక మాట అన్నావు, డబుల్ బెడ్రూమ్ లేవి, ఇంద్రమ్మ ఇండ్లేవి అంటున్నావు. నీ టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఇగయిస్తా అని చెప్పుకుంటావేంది తప్ప ఒక్కరికొక్క ఇల్లు ఇచ్చిందా? ఇంద్రమ్మ ఇళ్ల గురించి నీకు మాట్లాడే నైతిక విలువలు ఉన్నాయా? రెండోది ఇంకొక ముచ్చట, నువ్వు అంటున్నావు రైతు బంధు అంటున్నావు, రైతు రుణమాఫీ అంటున్నావు, ఇవన్నీ అంటున్నావు. కాంగ్రెస్ వచ్చి 15 నెలల్లో ఇప్పటికి 4 నుంచి 5 నెలలు ఎన్నికల కోట్లనే పోయినాయి బిడ్డ. అది నువ్వు ఆలోచించుకో. రెండోది ఇప్పటికీ 2 లక్షల రుణమాఫీ 93% అయింది. 2 లక్షల రుణమాఫీ. అంతేకాకుండా ఇంటింటికి 200 యూనిట్ల కరెంటు. 200 యూనిట్ల కరెంట్ అంటే నీకు ఒరిజినల్ గా నీకు ఏమన్నా లెక్కలైతే తెలుసుకో. ఒక యూనిట్ కి 7 రూపాయలు అంటే ఒక నెలకు 1400 రూపాయలు ఒక గరీబోనికి చెందుతున్నాయి. నీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎవరికి ఇచ్చింది? నీ దొరలకు ఇచ్చింది, 100 ఎకరాల భూస్వాములకు ఇచ్చింది, వాళ్ళకి ఇచ్చింది తప్ప సామాన్యుడికి ఎక్కడ చేసింది? రెండో విషయం, ఈ రోజు ఒరిజినల్ గా నువ్వు రైతు బిడ్డవైతే నీ డాడీ ఎంతో కొంత రైతు పని చేయవచ్చు. నీ డాడీని అడుగు కావాలంటే. ఎందుకంటే ఒక రైతు ఎకరం మీద ఎంత అల్కగేసుకున్నా 25 క్వింటాలు పండిస్తాడు. ఇక్కడ మా పక్క పంటి ఈ రైతు ఉన్నాడు, పెద్ద రైతు ఉన్నాడు, కావాలంటే తెలుసుకో. 25 ఇంటూ 500 రూపాయలు వేసుకుంటే 12,500 ఒక క్రాప్ వస్తున్నాయి. ఈ లెక్కలన్నీ నీకు తెలుసా? నువ్వు ఎక్కడనో ఉన్నావు, ఎక్కడనో అమెరికా నుండి ఏదేదో మన పిచ్చిలేసిన కుక్కలాగా అదురుతున్నావు. ఎందుకు? నీకు ఈ లెక్కలన్నీ వస్తే నువ్వు రా. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు వచ్చి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది ఏం చేయలేదని మాట్లాడు. నువ్వేంటిది తెలంగాణ పేరు చెప్పి బ్రోకరిజం చేసుకుంటూ అక్కడ పైసలు సంపాదించుకుంటున్నావు. వాని దగ్గర చందాలు, వీని దగ్గర చందాలు, వాని దగ్గర రూపాయి, వీని దగ్గర రూపాయి వసూలు చేసుకుని కోట్లకు పడి ఎత్తిరు. నువ్వు నీ కేసీఆర్, నువ్వు మా గురించి మాట్లాడు. ఇంకొకటి పోలీస్ కేసులు అన్నావు. నువ్వు ఒకటి తెలుసుకో, నీ డాడీని అడుగు డైరెక్ట్ నా గురించి. నేను టీఆర్ఎస్ పార్టీలకు రానందుకు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఉండంగా కూడా ఈయన సర్పంచ్ అవుడేంది, ఎంపీ పౌడేంది అని నన్ను పక్కా జైలుకు తోలితే అప్పుడు ఒక మన పాపం మన ఏసీబీ స్థాయి అధికారి ఉండే. ఆ అధికారితో మాట్లాడిన, ఏంటి సార్ ఇంత అన్యాయం అంటే, రమేష్ ఏం చేయలేము, ఎందుకంటే ఇది దొరల ప్రభుత్వం, ఈ దొరల ప్రభుత్వంలో మేము ఏం చేయలేము రమేష్, నువ్వు ఏమనుకోకు, మాకు తప్పది, కేసులు పెట్టక తప్పుతలేదు అని మాట్లాడిన ఆఫీసర్లు కూడా బాధపడ్డ రోజులు ఉన్నాయి. కావాలంటే తెలుసుకో. నేను కేసీఆర్ ఎప్పుడైతే రాజకీయంలో తెలంగాణ ఉపయోగమైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను లీడర్నే. నేను 2 సార్లు సర్పంచ్, ఇప్పుడు ఎంపీటీసీ, మొన్న మీ అమ్మ మీద ఎంపీపీని కూడా అయినా. నేనెట్లా రౌడీ అయితే నా మీద రౌడీ సీట్ ఓపెన్ చేసుడు. ఇది నీ టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన తప్పులు. ఆ తప్పులన్నీ చూసే మీ పార్టీని బొందబెట్టారు. ఇంకా నువ్వే ముఖం పెట్టుకొని మళ్ళీ మా మక్కన్ సింగ్ గురించి మాట్లాడుతున్నావు. మా మక్కన్ సింగ్ గారు సతీమణి గురించి మాట్లాడే స్థాయి అనేది. కాబట్టి ఒరిజినల్ గా మాట్లాడడం తెలుసుకో పిల్లగా. ఎందుకంటే ఇంకొకసారి ఇట్లాంటి రిపీట్ అయినాయి అనుకో, నువ్వు రా. నీకు నిజంగా పబ్లిక్ లో ఉండి కొట్లాడే దమ్ముంటే మాట్లాడే. ఇంకొకటి, ఎందుకంటే ప్రజలారా మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా, ఇటువంటి బ్రోకర్ మాటలు, ఇటువంటి నియంతల మాటలు విని, ఎందుకంటే మీరు ఒరిజినల్ గా తెలుసుకొని ఇటువంటి నీచకమైన కుత్యలకు బుద్ధి చెప్పాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. హైదరాబాద్ ఐఐటిని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, శ్రీమతి సుదేశ్ ధన్కర్ సందర్శించారు. సాంకేతిక విద్యా ప్రగతి గురించి విద్యార్థులు, అధ్యాపకులతో ముచ్చటించారు. ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు దేశాభివృద్ధికి తోడ్పడాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. ఆవిష్కరణలు, పరిశోధనలపై ఆర్థిక వ్యవస్థ పలు అంశాలను విద్యార్థులతో ఉపరాష్ట్రపతి పంచుకున్నారు. Thank you very much.
Very thankful to your gracious. Which batch? 2016 batch, sir. 2016. And who has I am here. your campus is white after more become more green as that. Nothing is not this Every month, first Saturday of the month is plantation day at IIT. We plant about 1,000 plants every month. But then you have 576 acres. Yes, sir. You We have to plant more, sir. We have to in the last 5 years, about more than 50,000 plants we have planted. Education chairman? Yes, sir. 100 plants in each per acre. Ladies and gentlemen, may I now recruit an officer from my secretariat to be in touch with the registrar, and this will be done before I take off in my helicopter. I hope you will respond. I go with a deep sense of satisfaction, optimism and confidence, though I have not been able to share my thoughts in completeness, but I know, as in your institute, amongst the IITs, in terms of time, you may not be in the beginning, but by your achievements, by your accomplishments, you reached that group. My congratulations to the entire faculty. The director in a subtle way, finding I have a political background of having been in Parliament in 1989 and a minister there, and also taking note without spelling out my role as Governor State of West Bengal. I have to focus on innovation. Innovation, boys and girls, is panacea for what we need and what ails us. It is one-stop solution to bring about progress, sustained development, and solve our problems. When it comes to Bharat, a land of homogeneous, demonstrated to the world for more than 5,000 years, an Indian mind has a DNA which speaks of genius.
Let me buttress it by one illustration. We are a nation of 1.4 billion people. And we are well spread out. The landscape. Who are giving everything to make you future leaders. And let me tell you, there can be no greater honor at the moment for policy making. It comes for research and innovation. All I am indicating is that these thoughts which I have shared are only indicative because you are discerning minds. You can on your own work about it. If a man like me, who had such a successful career, I can say so, now I am not a senior advocate anymore. To be designated senior in less than 10.5 years of my practice. No one has done it. I still feel the void of not getting admission to IIT. You are there. I still have the void. The position of the governor or vice president does not compensate it. And therefore, I am your equal. I am trying to persuade you. I will conclude. I invite in batches students of the IIT and the faculty to be my guests. ఎన్డీపీసీ స్థానిక కృష్ణనగర్లో మై రీఛార్జ్ ఆయుర్వేద స్టోర్ ప్రారంభించారు. సందర్భంగా లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ బండారి సాయితేజ డిస్ట్రిబ్యూటర్ మాట్లాడుతూ జీరో కొలెస్ట్రాల్తో కూడిన నిత్యావసర వస్తువులు, బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు, నరాల నొప్పులకు సంబంధించిన న్యూట్రిషన్ ఫుడ్ లభిస్తుందని, నిరుద్యోగ యువతకు జీరో ఇన్వెస్ట్మెంట్తో నెలకు 30 నుంచి 40 వేల రూపాయలు సంపాదించుకుని వారికి సువర్ణ అవకాశమని ఆసక్తి కలవారు 9032011719 8712800619 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. ఒక ఐటమ్ కదా మంచిగా పడతాయి. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మన ఎన్టీపీసీ కృష్ణనగర్లో మనము మై రీఛార్జ్ ఆయుర్వేద అనే స్టోర్ను ఓపెన్ చేసినాము. ఈ స్టోర్లో మనకు ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ కూడా దొరుకుతాయి. మనకు తర్వాత న్యూట్రిషన్ కూడా దొరుకుతుంది. మనకు రైస్ బ్రాన్ ఆయిల్ చాలా బ్రహ్మాండమైన ఆయిల్, హెల్త్కి చాలా మంచిదండి. జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది. దీంతో పాటు మనకు సంబంధించినటువంటి ఇంటికి సంబంధించిన ప్రతి వస్తువు కూడా మనకు అందుబాటులో ఉన్నది. తర్వాత న్యూట్రిషన్ కూడా అందుబాటులో ఉంటుంది. తర్వాత డిజిటల్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ మనము జీరో ఇన్వెస్ట్మెంట్ అండి, ఒక పైసా పెట్టేది లేదు, ఒక పైసా మనము వేరే వాళ్ళతో పెట్టించేది లేదు. జీరో ఇన్వెస్ట్మెంట్తో ఎవరైతే యూత్ డబ్బులు సంపాదించాలని నెలకు నేను ఒక 30,000 40,000 లేదా 1,00,000 రూపాయలు సంపాదించాలని కోరిక ఉంటుందో
వాళ్ళందరూ కూడా ఇదే మా ఆహ్వానం. మా స్టోర్ వచ్చేసి ఎన్టీపీసీ కృష్ణనగర్లో ఉన్నదండి. ఈ కృష్ణనగర్లో మీరు ఒక్కసారి విజిట్ చేసి మీరు కనుక డబ్బులు సంపాదించాలని కోరిక ఉంటే, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరిక ఉంటే తప్పకుండా మా స్టోర్ని విజిట్ చేయండి. మా స్టోర్ వచ్చేసి ఎన్టీపీసీ కృష్ణనగర్లో ఉన్నదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. డియర్ ఫ్రెండ్స్, ఇది మాంగోల్ జ్యూస్ అండి. ఇది ఒక మైరీచార్జ్ ఆయుర్వేద కంపెనీ మాత్రమే దొరుకుతుంది, ఇంకా వేరే ఏ కంపెనీలో కూడా దొరకదు. ఇక్కడ మనకు 2 రకాలుగా ఇది మాంగోల్ దొరుకుతుంది. ఒకటేమో షుగర్ ఉన్న వాళ్ళకు, ఇంకోటేమో షుగర్ లేని వాళ్ళకు. కాబట్టి ఇక్కడ ఈ మాంగోల్లో మనకు అందరికి తెలుసు కదండి, ఇది ఓన్లీ న్యూట్రిషన్ జ్యూస్. దీంట్లో యాంటీఆక్సిడెంట్స్ మాత్రమే ఉంటుంది. దీంట్లో ఒక 6 రకాల ఇంగ్రీడియంట్స్ కలిపి జ్యూస్ తయారు చేస్తారండి. ఈ జ్యూస్ సేవించడం వల్ల మనకు ఒక 10 నుండి 12 రకాల ప్రాబ్లమ్స్ మనం ఫ్రీ అవుతామండి. పీసీఓడి ప్రాబ్లం కావచ్చు, లేకపోతే జ్ఞాపశక్తి కావచ్చు, లేకపోతే ఎస్జిటి ప్రాబ్లం కావచ్చు, లేకపోతే మోకాల నొప్పులు కావచ్చు. ఈ రకంగా మనం చూసుకుంటే ఒక 10 నుండి 12 రకాల ప్రాబ్లమ్స్ నుండి మనము బయటపడడానికి అవకాశం ఉందండి. కాబట్టి ఈ మాంగో జ్యూస్ అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీగా తీసుకోవాల్సిన జ్యూస్ అండి. ఫ్రెండ్స్, ఇక్కడ మన దగ్గర న్యూట్రిషన్ అని చెప్పినా కదండి, ఈ న్యూట్రిషన్లో మనకు పీసీఓడి ప్రాబ్లం కావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లం కావచ్చు, బీపీ ప్రాబ్లం కావచ్చు, షుగర్ ప్రాబ్లం కావచ్చు, వీటన్నిటి కూడా మనకు మంచి న్యూట్రిషన్ ఇక్కడ అందుబాటులో ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కాల్షియం అందుబాటులో ఉందండి. ఈ కాల్షియం కానీ గ్లూకోజమైన్ కానీ మనం కనుక వాడితే మనకు కాళ్ళ నొప్పులు రాకుండా ఉంటుంది. తర్వాత శిలాజిత్ మనకి ఇక్కడ అందుబాటులో ఉందండి. ఈ శిలాజిత్ అనేది మనందరూ తెలుసు కదా, ఇది ఒక రెజిన్ నుండి తయారు చేసింది. ఇది వాడడం వల్ల చాలా మందికి నరాల ప్రాబ్లం కానీ, లేకపోతే జ్ఞాపశక్తి ప్రాబ్లం కానీ తగ్గించుకోవడానికి అవకాశం ఉందండి. ఇక్కడ మనకు దాదాపుగా మనకు ఒక 10-12 రకాల న్యూట్రిషన్ మనకు అందుబాటులో ఉందండి. ఈ న్యూట్రిషన్ వాడిని మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చండి. ఇది నిరుద్యోగులకు, తర్వాత గృహిణులకు, తర్వాత రిటైర్డ్ పర్సన్స్ అందరికీ కూడా మంచి అవకాశం అండి. ఎవరైతే డబ్బులు సంపాదించుకోవాలని కోరిక ఉంటుందో, ఎవరికైతే ఫ్లైట్ ఎక్కాలని కోరిక ఉంటుందో, ఎవరైతే జీవితంలో సక్సెస్ అవ్వాలని కోరిక ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఇది మా ఆహ్వానం అండి. ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో ఎస్పెషల్లీ వాళ్ళకి కానీ, గృహిణులు ఎవరైతే ఇంటికి ఉంటారో వాళ్ళందరికీ కానీ, లేకపోతే రిటైర్డ్ పర్సన్ కానీ ఇది మంచి బిజినెస్ అవకాశం అండి. ఈ బిజినెస్ అవకాశాన్ని అందరూ కూడా మంచిగా వాడుకుంటే మన లైఫ్లో మనం ఊహించినంత డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇది మంచి అవకాశం, ఇది మా ఆహ్వానం అండి అందరికీ కూడా. ఆధ్యాత్మికంగానే కాకుండా సేవా మార్గంలో నడుస్తూ వికాస తరంగిణి భగవంతుని సేవలో ముందుకు సాగుతుందని శ్రీ త్రిదండి అహోబిలంజేర్ స్వామి అన్నారు. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లోని చిలకలయ్య ఆలయంలో గత 7 రోజులుగా సాగుతున్న శ్రీమద్భాగవతం ప్రవచనాలు కార్యక్రమం సోమవారం ముగిసింది. ముగింపు రోజున చిన్నజేర్ స్వామి మంగళ శాసనాలతో ఎన్టీపీసీ వికాస తరంగిణి ఆలయ కమిటీ భక్త బృందం ఆధ్వర్యంలో రుక్మిణి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రాల నడుమ, భక్తుల కోలాహలం నడుమ రుక్మిణి కళ్యాణం కన్నుల పండుగ జరిపించారు. ఈ సందర్భంగా అహోబిలంజేర్ స్వామి మాట్లాడుతూ భగవన్నామ స్మరణలో తప్పించడం మూలంగా ప్రజల్లో దైవభక్తి పెరగడంతో పాటు మంచి పరిజ్ఞానులుగా మారుతారని అన్నారు. మనకి ఆయుర్వాదుగా 12 మంది వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి మహానుభావుడు మన అహోబల రామానుజ స్వామి వారు. ఏం చేసి జై శ్రీమన్నారాయణ. ప్రోత్సహించేటువంటి వారి కంటే కూడా దాన్ని ఎలా పాడు చేయాలి అనబడేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. మీరంతా అదృష్టవంతులు. భాగవత్ సప్తాహాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసుకున్నారంటే ఇటు సీతారాముడి యొక్క అటు స్వామివారిని కనుక ఉండే తీరాలి. లేదండి నేను చేస్తాను అని ఈ మధ్యనే విన్నా, ఎన్నో ఉన్నాయి. కానీ లాస్ ఏంజల్స్ లో ఒక అద్భుతమైన భగవంతుడు ఎవడున్నాడు ఇంకా కనబడుతూనే ఉన్నాయట. శృంగారపురం అని పేరు దానికి, అందానికి మామూలు పేరు. భగవంతుడి యొక్క నామం చాలా గొప్పది. అయితే మనం చేసేటువంటి పనిలో ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం తాను విఘ్నం నిఘ్నం సతతం విశ్వసేనం తమాశ్రయేందు నమస్తే భవంతో మహాన్ దోణునిహంతు ఉత్తరే మహిమానస్తందే పూర్వే సాధ్యాస్తంతి దేవాః శోభనార్థే క్షేమాయ పునరా ఉపకరణ స్వామి క్షేమాయ పవిత్రం విదితం పురాణం ఏన బోధస్థితి దుష్కృతాని తేన పవిత్రేణ దుఃఖేన భూతాది పాప్మానమరాదింతరే మహానే సర్వే సమాధే ఓష్టమ విష్ణోష్టత్రే విష్ణాస్య విష్ణార్భువమసి వైష్ణవమసి విష్ణవేత్వా ఈశ్వరీం సర్వభూతానాం తామ్యో భక్మయేత్యం భగవద్భరాయే భూమిం సంప్రాజ్య ఓం ధరధరాయ. మన నోటి నిండా గుర్తా ఉంటుంది.
కుమ్ముకుంటూ కొడుతూ ఉంటాడు, పండ్లు ఉంటూ ఉంటాయి, ఒకటి వాసన చూస్తాడు, ఇది తింటే బాగుండు అనుకుంటాడు, లేదా పాపం మనం సాత్వికులం కాబట్టి మోసపోవడం మనకు అలవాటు. వాడు తామసులు కాబట్టి వారి కోసం చెయ్యాలని చూస్తుంటారు పాపం. అందుకోసం తప్పు ఎవరిదండి అంటే కొనేవాడే తప్పు. ఎందుకంటే మీ ఇంట్లో స్పెషల్ కేక్ ఏంటి అడుగుతారు, 100 రూపాయలు 500 అయినా పర్వాలేదని అంటారు, తెచ్చి పెట్టుకుంటారు, దాన్ని ప్రొటెక్ట్ గా తీసుకొస్తారు. అది మనకి కావాలంటే తీసుకునే విధానం. భగవంతుడికి ఎంతలోకి ఏం దొరుకుతాయిరా అడుగుతాం, ఎంత ఎక్కువ ఉంది అలా ఉంటున్నారు. ఎందుకంటే వివాహం చేసేటప్పుడు ఒక మాట పిలవడం మంచిదే. சுஜாபாலம் செய்து புராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் புராணம் நாட்டக்கான கண்டேன் தொழிலா ఇక్కడ శ్రీమద్ భాగవత సప్తాహాన్ని ఒక 7 రోజులుగా వికాసమైన జిఎస్రావు గారి భక్త బృందం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఎన్టీపీసీ రామాలయం సన్నిధిలో భాగవతం 7 రోజుల పాటు పూర్తయిన సందర్భంగా ఈరోజు రుక్మిణి కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ కార్యక్రమం, ఈ కార్యక్రమాల యొక్క ప్రభావం సదా ఈ చుట్టుపక్కల ప్రాంతాల మీద ప్రవర్తిల్లాలి. అందరూ సుఖజీవనాన్ని సాగించాలి, వాతావరణం బాగుండాలి, మనస్సులో పనిచేసే వాళ్ళు కూడా మంచి ఆరోగ్యాన్ని బాగుండాలి, ఎవరికి ఏ ఇబ్బంది ఉండకూడదు అని భగవంతుని ప్రార్థిస్తూ మంచి సేవా కార్యక్రమాలు చేయడమే ఒక లక్ష్యంగా ఉన్న వికాస్ తరంగిణి మహిళా ఆరోగ్య సంక్షేమం కోసం క్యాన్సర్ అనేది ఇప్పుడు ప్రపంచంలో తారాస్థాయిలో ఉంది. ప్రతి కుటుంబంలోనూ ఎక్కడో చోట క్యాన్సర్ అనేది తగ్గుతూనే ఉంది. అలాంటి దాన్ని రూపుమాపడం కోసం ఎన్నో స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నా మన వికాస్ తరంగిణి 30 లక్షల పైచిలుగా మహిళలకి అవేర్నెస్ కలిగిస్తూ మొట్టమొదటి దశలోనే క్యాన్సర్ రాకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా చేయిస్తున్న ఒక గొప్ప సేవా సంస్థ మన వికాస్ తరంగిణి. ఇక్కడ రామగుండంలో కూడా మంచి సేవలు చేస్తుంది. చిన్నారులకి ఆయుర్వేదాన్ని ఇస్తూ వాళ్ళకి మంచి ఆరోగ్యం కలగడానికి మంచి
మంచి ఔషధాన్ని కూడా ఇస్తున్నారు. ప్రతి పుష్యం మీద చెబుతున్నాడు స్వర్ణామృతం అని 16 ఏళ్ళలో పిల్లలందరికీ కూడా ఆ ఔషధం తీసుకుంటే మంచి ఆరోగ్యంగా ఉండి వచ్చిన దేవత్వం అవుతారు అంటారు. అలాంటి మందులు కూడా ఇస్తున్నాం. ఎన్నో కార్యక్రమాలు వికాసంగా చేస్తాము. అలాంటి వికాసంగానే 2 రోజుల పాటు ఇక్కడ భాగవత సప్తాహం చేయడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ అనేక నమస్కారాలు అందిస్తూ జై శ్రీరామనారాయణ. ఆర్ఎఫ్సీఎల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యం ముందుకు రావాలని మార్చి 6న ఆర్ఎల్సీ సమక్షంలో చర్చల్లో సమస్యల పరిష్కారం కాకపోతే సమ్మె తప్పదని ఆర్ఎఫ్సీఎల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు అంబటి నరేష్ హెచ్చరించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో అంబటి నరేష్ మాట్లాడుతూ ఆర్ఎఫ్సీఎల్ కాంట్రాక్ట్ కార్మికుల న్యాయబద్దమైన సమస్యలు పరిష్కరించాలని, ఇప్పటికే సమ్మె నోటీసు ఇవ్వడం, చర్చలు కూడా జరపడం జరిగిందని, ఆ చర్చల్లో ఎలాంటి పురోగతి లేకుండా ముగిశాయని తెలిపారు. పత్రికా ప్రతినిధులకు నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ ఆర్ఎఫ్సిఎల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల పక్షాన స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. స్ట్రైక్ నోటీస్ పైన ఒక దఫా చర్చలు కూడా జరగడం జరిగింది. చర్చలలో కార్మికుల పక్షాన ప్రాతినిధ్యం వహించినటువంటి నేపథ్యంలో యాజమాన్యం తరపు నుంచి ఎటువంటి మెరుగైనటువంటి హామీలు కానీ మెరుగైనటువంటి ఏది కూడా మాకు రాలేదు. సానుకూలంగా స్పందిస్తున్నాం, నెక్స్ట్ వరకు ఏమైనా పరిష్కారం చేద్దామన్న మాట తప్ప ఇంతవరకు ఏ మాట రాలేదు. తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీ, యూరియా ప్రొడక్షన్ ఇచ్చేటువంటి ఫ్యాక్టరీ ఏదైనా ఉన్నదంటే అది మన గోదావరికల్లో ఉన్నది. దానికి చాలా గొప్పగా, చాలా ఆనందంగా భావిస్తూ ఉన్నాం, గర్వకారణంగా భావిస్తూ ఉన్నాం. ఇలా యూరియా క్రైసిస్ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో, యూరియా కరువు ఉన్నదనంటే మొత్తం రాష్ట్రం కూడా ముఖ్యమంత్రి గారితో పాటు రాష్ట్రం కూడా ఆర్ఎఫ్సిఎల్ మోకాన చూస్తూ ఉన్నది. ఇలా ఉత్పత్తి బ్రహ్మాండమైన ఉత్పత్తి వచ్చింది, 12 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చింది, ఫిబ్రవరి నెలలో 1,00,000 టన్నుల ఉత్పత్తి వచ్చింది అని మేనేజ్మెంట్ గర్వంగా చెప్తా ఉన్నది. మేనేజ్మెంట్ వారిని ఒక్క నిమిషం మీరు పునరాలోచించుకోవాలి, మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ మీరు ఏసీ రూమ్లలో కూర్చుంటేనే ఉత్పత్తి వచ్చిందా, ప్రొడక్షన్ వచ్చిందా అని అధికారులను మేము అడుగుతా ఉన్నాం. ఇలా 1,00,000 మెట్రిక్ టన్నుల యూరియా కావాలంటే 1,00,000 క్యూసెక్ల రక్తం వారుతా ఉన్నది కార్మికునికి, 1,00,000 క్యూసెక్ల చెమట కన్నీరు వారుతా ఉన్నది. ఇలా ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్లో కష్టపడి పనిచేసేటువంటి కార్మికుడు ఇవాళ వచ్చేటువంటి పెట్రోల్ మందం అవుతుంది జీతం. ఉపాసం ఉంటారు ఇళ్లలో భార్య పిల్లలు, ఏదో ఒక రోజు జీతాలు పెరుగుతాయి, ఏదో ఒక రోజు మంచిగా అవుతాయి ఆశతోటి వాళ్ళ కార్మికుడు ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్లో పనిచేస్తూ ఉన్నాడు. మేనేజ్మెంట్ కొద్దిగా అయినా కానీ మానవత్వం లేదా? గొడ్లలాగా పనిచేయించుకుంటా ఉన్నారు. ఇవాళ వర్కర్లతోటి బంజర్ తోటలో దొబ్బి సేఫ్టీ లేకుండా పని చేయించుకుంటా ఉన్నారు. మేము ఏమడిగినాం? ఆస్తులు అడిగినావా? లేకుంటే కాంట్రాక్టర్ల దగ్గరికి పోయి కమిషన్లు అడిగినావా? ఏమడిగినాం? జీతభత్యాలు పెంచండి అయ్యా అని అడిగినాం. ఎల్వన్ తీసుకుంటాడు లెస్ కేసి, ఆ లెస్ కేసేటువంటి పద్ధతిని రూపుమాపండి. 10 రూపాయల కార్మికునికి లాభం చేయండి. లాభం చేస్తే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తూ ఉంటాడు కార్మికుడు. ఇప్పుడు సల్ఫర్ కోటెడ్ యూరియా వస్తుంది అంటారు, దానికి పని చేయాలన్నా, ఇవాళ ఆర్ఎఫ్సిఎల్ తోటే రాష్ట్రంలో ఉన్నటువంటి యూరియా కరువును అధిగమించాలన్నా, ఇవాళ ఏం చేయాలన్నా ఆర్ఎఫ్సిఎల్ కార్మికుని భుజాలపైనే ఇవాళ యూరియా ఉత్పత్తి ఆధారపడి ఉన్నది. ఇవాళ ప్రభుత్వాల స్థితిగతులు, ప్రభుత్వాల ఉనికి కూడా ఆర్ఎఫ్సిఎల్ కార్మికులు ఆధారపడినాయి. ఎందుకంటే కార్మికుడు కనుక బంద్ పెడితే, యూరియా సకాలంలో రాకపోతే ఇవాళ ప్రభుత్వాలను రైతులు తిట్టేటువంటి పరిస్థితి ఉన్నది. మేము ఒక్కటే తేట తెల్లంగా మీడియా ముఖంగా మేనేజ్మెంట్కు తెలియజేస్తూ ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ ఉన్నాం, కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు అధోగతి పాలు కాకండి. న్యాయమైనటువంటి కోరికలు ఎల్లుండి 6 తారీఖు, మార్చి 6 తారీఖు రోజు జరిగేటువంటి చర్చలలో న్యాయమైనటువంటి కోరికలు కార్మికుని కొద్దిగా సాంత్వన చేకూరే విధంగా
న్యాయంగా ఆయనకు జీతభత్యాలు పంపిణీ చేయండి, అలవెన్స్లు ఇవ్వండి, ఇన్సెంట్ ఇవ్వండి. ఇవాళ డిస్పాచ్ సెక్షన్ కార్మికులు WLM, TLM, హౌస్ కీపింగ్, లోడర్స్, RSC ఆపరేటర్స్, సైలో ఆపరేటర్స్, బ్యాగర్స్, స్టిచ్చర్స్, ఏరియా స్టోర్స్ లో పనిచేసినటువంటి వాళ్ళు, ఇన్స్ట్రుమెంటేషన్, లూబ్రికేషన్, ల్యాబు, మెకానికల్ సెక్షన్, సజ్జాఫర్లో పనిచేసినటువంటి ఆపరేటర్, డస్ట్లో, వీళ్ళందరికీ కూడా ఒక మెరుగైన వేతనం ఒప్పందం చేయండి, వేతనాలు పెంచండి దయచేసి. లేని ఎడల మీరు పోలీసులను పెట్టి అరెస్ట్ చేయించినా మంచిదే, మీరు మమ్మల్ని తీసుకుపోయి జైలు వరేసినా మంచిదే. మేము మార్చి 6 తారీఖు తర్వాత ఏ రోజు నుంచి అయినా కానీ చట్టబద్ధమైనటువంటి సమ్మె చేయడానికి మేము తయారుగా ఉన్నాం. బీహార్ కార్మికులు ఎట్లెట్లా పనిచేస్తారో కూడా మేము చూస్తాం. మీరు పని చేయకపోతే బీహార్ వాళ్ళని పెట్టుకొని పని చేసుకుంటామని అంటారా? ఇవాళ తెలుగు వాళ్ళ లోకల్ వాళ్ళు ఎవ్వరు లేరు. పర్మనెంట్ ఉద్యోగాలలో అయితే అసలు ఎవరు లేరు. కాంట్రాక్ట్ ఉద్యోగాలలో ఉన్నటువంటి లోకల్ వాళ్ళను కాదని మీ బీహార్ వాళ్ళతో పని చేయించుకొని యూరియా పుట్టించుకుంటాం, మీతో ఏంటి మీ బీషాదని అంటారా? బీహార్ వర్కర్లను కూడా మేము పని చేయనియం. ప్లాంట్ను ఎప్పుడైనా BFRలో పోయేటువంటి ప్లాంటు మేము దాన్ని స్తంభించాం, పనులు చేస్తాము, పని చేసుకుంటూ ఉత్పత్తి చేసుకుంటూ మేము ముందుకు పోతాం తప్ప ఉత్పత్తిని బంద్ చేయమని ఇదివరకు అంటే మా మాటలు మేనేజ్మెంట్ అసలు పట్టించుకుంటలేదు. ఈసారి మేము ఉత్పత్తి ఆపించే చూపిస్తాం. మార్చి 6 తారీఖు కనుక ప్లాంట్లో ఆ రోజు RLC దగ్గర సమక్షంలో ప్లాంట్లో ఉన్నటువంటి కార్మికులు న్యాయం జరగకపోతే మార్చి 6 తారీఖు తర్వాత నుంచి చట్టబద్ధమైనటువంటి సమ్మెను ఇలా RFCL మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పి మీడియా ముఖంగా RFCL యాజమాన్యానికి, సమస్త ప్రభుత్వ సిబ్బందికి, సమస్తమైనటువంటి అందరికీ తెలియడానికి మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ మార్చి 6 పెద్ద ఎత్తున RLC ఆఫీస్ కాడికి తరలి రావాలని కార్మికులు కోరుకుంటూ సమ్మె పిలుపు తేదీ కూడా ఆ రోజు కనుక 6వ తారీఖు రోజు కాకపోతే 6వ తారీఖు రోజు మేము డిక్లేర్ చేస్తాం సమ్మె తేదీ కూడా. మీడియా మిత్రులకు థ్యాంక్ యూ. కనీస వేతన జీవోల సాధనకై మార్చి 6న జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద, మార్చి 7న హైదరాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలను విజయవంతం చేయాలని CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. CITU రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మార్చి 1 నుండి 7 వరకు రాష్ట్రంలో జరుగుతున్న క్యాంపెయిన్లో భాగంగా రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం NTPC ప్లాంట్ 2వ గేట్ ముందు ద్వారా సమావేశం నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు CITU జిల్లా కమిటీ మన NTPC ఈ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ గేట్ మీటింగ్ జరుగుతూ ఉంది. దీనికి జిల్లా నాయకులు, NTPC నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొనడం జరిగింది. అలాగే కార్మిక సోదరులు కూడా చాలా మంది, కాంట్రాక్ట్ సంఘాల నాయకులు, మరి కార్మికులు, సీనియర్ కార్మికులు అందరూ చాలా మంది ఉండొచ్చు. అందరికి కూడా పేరు పేరున CIT తరఫున మీకు అందరు కూడా విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను. ఒకటి, గతంలో నేను ఒక సందర్భంలో వచ్చాను. మీ అందరు NTPC కార్మికులు పెద్ద ఎత్తున స్ట్రైక్ చేసి ఆందోళన ఉద్యమాలు పోరాటాలు చేస్తున్నప్పుడు, లాఠీ చార్జ్ జరిగినప్పుడు, అనేక మందికి కాళ్ళు చేతులు విరిగినప్పుడు అలాంటి ఒక కార్యక్రమం ప్రదర్శన పెడితే ఇక్కడ నుంచి FCI కార్నర్ వరకు ప్రదర్శన జరిగింది. ఆ ప్రదర్శన సభలో నేను కూడా CIT తరఫున హైదరాబాద్ నుంచి వచ్చి మీ అందరు కూడా సంఘీభావం, మీకు సపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే కాళ్ళు చేతులు విరిగినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలోకి వెళ్లి పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి CIT మీకు అండగా ఉంటుందని చెప్పేసి కూడా నేను రాష్ట్ర కేంద్రం నుంచి రాష్ట్ర కమిటీ తరఫున వాళ్ళకి ధైర్యం ఇచ్చడం కూడా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు యొక్క గేట్ మీటింగ్ కు మీరందరూ నాకు అవకాశం కల్పించారు. అందుకు మీ అందరికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక 2 విషయాలు చెప్తాను. మన వాళ్ళు చెప్పారు చాలా విషయాలు. ఈ రోజు కనీస వేతనాల పెంపుదల కోసం ఈ యొక్క పోరాటం CIT రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఎందుకు ప్రారంభమైంది, మళ్ళీ ఎందుకు ఇప్పుడు చేస్తున్నామంటే ఒకే ఒక కారణం. మనందరికి తెలుసు, మన తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడ్డ తర్వాత ఓ 10 సంవత్సరాల పాటు కేసీఆర్ TRS ప్రభుత్వం పరిపాలన కొనసాగింది. ఆ 10 సంవత్సరాల కాలంలో కార్మికుల యొక్క కనీస వేతనాలు పెరుగుతాయని చెప్పేసి మనమందరం ఎన్నో ఆశలతో అనేక రకాల రూపాల్లో ఈ ప్రభుత్వానికి ఆందోళన రూపాల్లో కావచ్చు, విజ్ఞప్తుల రూపంలో కావచ్చు, శాసనసభల నుంచి రాష్ట్ర మంత్రుల వరకు విజ్ఞప్తులు చేస్తూ వచ్చాం. కానీ దురదృష్టం ఏమిటంటే 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గవర్నమెంట్ మన యొక్క కార్మికుల యొక్క కనీస వేతనాలు మాత్రం పెంచలేదు. వాళ్ళ ఎంపీల
జీతాలు పెంచుకున్నారు, ఎమ్మెల్యేల జీతాలు పెంచుకున్నారు, మంత్రుల జీతాలు పెంచుకున్నారు, అలాగే ఎమ్మెల్యేలు క్వార్టర్స్ కట్టుకున్నారు, వాళ్ళకి ఇండ్లు కట్టుకున్నారు, అనేక ప్రమోషన్లు, చాలా మంది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచుకున్నారు, అనేక మంది జీతభత్యాలు పెంచుకొని వాళ్ళ సౌకర్యాలు మెరుగుపరుచుకున్నారు. కానీ అట్టడుగులా పనిచేసేటువంటి కాంట్రాక్ట్ లేబర్ అంటే వాళ్ళు చాలా కీలకమైనటువంటి వాళ్ళు. ఈరోజు ఏ సెక్టార్ తీసుకున్నా, ఇది సింగరేణి అయినా, ఎన్టీపీసీ అయినా, ఆర్ఎఫ్సీఎల్ అయినా, స్టేట్ గవర్నమెంట్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా, ఎక్కడ ఏ రంగంలో తీసుకున్నా కాంట్రాక్టర్ లేబర్ లేకుండా అసలు ఉత్పత్తి జరిగిన పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో, దేశంలో ఉందని చెప్పి మనకు అందరికీ తెలిసిందే. ఈ రోజు ఈ కాంట్రాక్ట్ లేబర్ యొక్క శ్రమతోన, కష్టంతోన ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఆదాయాన్ని సమకూరుస్తా ఉన్నాం, ఈ ప్రజలకు సేవ చేస్తా ఉన్నాం, ఈ రకంగా ఉత్పత్తులు చేసి సమాజానికి వెలుగులు నింపుతా ఉన్నాం. కానీ మన కాంట్రాక్ట్ లేబర్ పట్ల ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు ఒక రకంగా వివక్షత చూపిస్తున్న పరిస్థితి మనకు అందరికీ తెలిసిందే. ఆ రకంగా 10 సంవత్సరాల కాలంలో మనం చేసిన పోరాటాల ఫలితంగా కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకేసి ఒక పని చేశాడు. కానీ మళ్ళీ పెట్టుబడిదారుల యొక్క ఒత్తిడితో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. 2021వ సంవత్సరంలో జీవో నెంబర్ 21, 22, 23, 24, 25 5 జీవోలు ఇచ్చాడు. దాంట్లో రోడ్స్ అండ్ బిల్డింగ్ సంబంధించిన జీవో నెంబర్ 22 అది ఉన్నంతలో 18,019 రూపాయలు అన్స్కిల్డ్ లేబర్ కు మినిమం బేసిక్ పెట్టారు. కాబట్టి హైలీ స్కిల్డ్ వర్కర్ కు 39,837 రూపాయలు పెట్టారు. ఆ రకంగా చూసుకుంటే మనకు కొద్దిగా మెరుగైన జీతాలు పెట్టారు. దాన్ని అమలు చేయాలని చెప్పేసి మనం కోరుకున్నాం. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ధనికులు మరి అందరి యొక్క ఒత్తిడి ఫలితంగా దాన్ని వైండప్ చేసి పెండింగ్ లో పెట్టేశాడు. అమలు చేయలేదు. 2021 నుంచి 23 దాకా ఆయన గవర్నమెంట్ ఉంది. కానీ అమలు చేయకపోతే అమలు చేయాలని చెప్పేసి మీరందరూ కొట్లాడారు. ఆ 22 జీవోను అమలు చేయమని మా ఎన్టీపీసీ కాంట్రాక్ట్ లేబర్ కు అమలు చేయాలని కూడా మీరు పోరాటాలు చేశారు, ఉద్యమాలు చేశారు, అనేక దెబ్బలు తిన్నారు, అనేక రకాల ఇబ్బందులు మీరు పడ్డారు. సమ్మె కూడా చేశారు. నాకు సమ్మె అదే చెప్పేదాంట్లో భాగంగా. కాబట్టి సమ్మె పోరాటాలు కూడా చేసిన తర్వాత కూడా మరి ప్రభుత్వం కనికరించలేదు, దిగి రాలేదు, ఆ జీవోను అమలు చేయలేదు, దాన్ని పెండింగ్ లో పెట్టేశారు. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్పారు? వాళ్ళ ప్రజాప్రతినిధులు ఏం చెప్పారంటే మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 22 జీవోను అమలు చేస్తామని చెప్పారు. ఈరోజు సింగరేణి వాళ్ళకి అదే చెప్పారు, ఎన్టీపీసీ వాళ్ళకి కూడా అదే చెప్పారు. సింగరేణి వాళ్ళకైతేనేమో లేబర్ మేనేజ్మెంట్ వచ్చి ఒక మాట కూడా రాసి ఇచ్చింది కాగితం సెంట్రల్ లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర. మా ప్రభుత్వంతో ముఖ్యమంత్రి దాకా మేము కొట్లాడి ఒత్తిడి చేసి జీవో అమలు చేసే ప్రయత్నం చేస్తామని వాళ్ళు రాసి ఇచ్చారు, మోసం చేశారు. ఇక్కడ సమ్మె చేసినప్పుడు హామీ ఇచ్చారు, ఇక్కడ ప్రజాప్రతినిధులు మోసం చేశారు. 22 జీవోకి అమలై ఉంటే 2021 జూన్ నుంచి మీకు 18,000 రూపాయలు అన్స్కిల్డ్ వర్కర్ కు బేసిక్ వచ్చేది. దాని మీద 2 సంవత్సరాల కాలంలో, 3 సంవత్సరాల కాలంలో మళ్ళీ 200 వీడియో పాయింట్లు పెరిగినాయి. ఆ రోజు 200 వీడియో పాయింట్లు పెరిగినాయి అంటే ఇంకొక 2,000 రూపాయలు, ఇంకో 3,000 రూపాయలు మళ్ళీ మనకు వీడియో రూపంలో జీతం పెరిగేది. ఈ రోజు 21,000 రూపాయలు అన్స్కిల్డ్ వర్కర్ కు మినిమం మనకు జీతం అందేటువంటి పరిస్థితి ఈ రోజు ఉండేది. కానీ ఇప్పుడు ఏమైంది పరిస్థితి? ఆ రకంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి 526 రూపాయలు అన్స్కిల్డ్ వర్కర్ కి ఇప్పటికి ఇస్తా ఉన్నారు. మరి ఇది చాలా అన్యాయం. ఇది మరి ఆ జీతంతో బతికే పరిస్థితి ఉందా అని చెప్పేసి ఈ రోజు మనం ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. మరి కేసీఆర్ ప్రభుత్వం అట్లా మోసం చేశాడు. ఆయన మోసం చేశాడు కాబట్టి మా ఓట్లేయండి, మేము వస్తే న్యాయం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అందరూ ఓట్లేశారు. అత్యధికమైన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ వచ్చినటువంటి ఎమ్మెల్యేలో మీ గోదావరికని రామగుండం కూడా ఎమ్మెల్యే ఒక సీట్ ఉంది. కానీ అంత మెజారిటీతో కాంగ్రెస్ ఓట్లేశారు. ఎందుకు వేశారు? సందర్భంగానైనా గతంలో ఇచ్చిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్లను సవరించాలి. కార్మికుల బతకడానికి కావలసినటువంటి 26,000 వేతనం నిర్ణయించి ఫైనల్ నోటిఫికేషన్ గెజిట్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న కార్మికులకు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 1 నుంచి 7వ తారీఖు వరకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కార్మిక వర్గాన్ని కదిలించడం కోసం, ఉద్యమాన్ని నిర్వహించడం కోసం, ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగా రేపు మార్చి 6వ తారీఖు నాడు చలో కలెక్టరేట్ కూడా పెట్టాం. వాటికినే గేట్ బిల్డింగ్లు పెట్టి, గ్రూప్ బిల్డింగ్లు పెట్టి కరపత్రాలు వంచితేనే ఈ ప్రభుత్వం స్పందించేటువంటి పరిస్థితి లేదు. అందుకే తెలంగాణలో ఉన్నటువంటి 34 జిల్లా కలెక్టరేట్లను మార్చి 6 నాడు దిగ్బంధనం చేయాలని సిఐటియు పిలుపునిస్తుంది. దాంట్లో మీరందరూ భాగస్వాములు కావాలి. అట్లయితే తప్ప ఈ ప్రభుత్వం కదిలే పరిస్థితి లేదు. ఇక రెండోది, ఇక్కడ స్థానికంగా మన తలకెన్ని ఎంటికలు ఉన్నాయో అన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఈ సమస్యల పరిష్కారానికి కొంత ప్రయత్నం చేసినా దానికి కావలసినటువంటి నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ, పోరాటం అనేది మనం ఇక్కడ ఐక్యంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది.
అది ఏజ్ లిమిట్ కానివ్వండి, మెడికల్ ఫిట్నెస్ కానివ్వండి, గేట్ పాస్ కానివ్వండి, ఇంకిట్లా చెప్పుకుంటే పోతే సెక్షన్స్ లో ప్రమోషన్ పాలసీ కానివ్వండి, ఇవన్నీ 12(3) అగ్రిమెంట్ చేసుకున్నటువంటి మేనేజ్మెంట్ దాన్ని తుంగలో దక్కి అగ్రిమెంట్ లో లేనటువంటి అనేక అంశాలని కార్మికులను ఇబ్బందులకు గురి చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ఈ రోజు ఈ ఎన్టీపీసీ యాజమాన్యం అనుసరిస్తా ఉంది. దాన్ని 12(3) అగ్రిమెంట్ లో ఉన్నటువంటి కార్మిక శాఖ అధికారులు కూడా పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా కార్మిక శాఖ అధికారులు వ్యవహరిస్తా ఉన్నారు. మేనేజ్మెంట్ తప్పు చేస్తే మేనేజ్మెంట్ చెవులు వెండి అగ్రిమెంట్ ను అమలు చేయించాల్సినటువంటి బాధ్యత కార్మిక శాఖ అధికారులు ఉంది. కార్మిక శాఖ అధికారులు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకని మేము చెప్పదలుచుకుంది, ఇక్కడ మనకు సాంప్రదాయం ఉంది. కార్మికులకు మొత్తం ప్లాంట్ లో ఉండే కార్మికులకు ఏ సమస్య వచ్చినా అందరం కలిసి ఈ యాజమాన్యం మెడలు వంచి మనం పరిష్కరించుకునేటువంటి చరిత్ర మనకుంది. ఆ చరిత్రను మళ్ళొక్కసారి ఈ మేనేజ్మెంట్ కు బుద్ధి వచ్చే విధంగా మన రిటైర్మెంట్ కు సంబంధించిన అంశం కానివ్వండి, గేట్ పాస్ కు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, అదేవిధంగా ఏదైతే మెడికల్ ఫిట్నెస్ చేసే మనోళ్ళు చెప్తా ఉంటే అసలు భారతదేశంలో ఇంత దుర్మార్గం ఎక్కర్లేదు. మెడికల్ ఫిట్నెస్ కు అదొక పెద్ద దందా, అదొక పెద్ద వ్యాపారం అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ దగ్గరికి పోతే మనకు హార్ట్ అటాక్ ఉన్నదని వస్తుంది. అదే మనం బయటకు పోయి చూపించుకుంటే హార్ట్ అటాక్ లేదని వస్తుంది, లేదా బీపీ లేదని వస్తుంది, ఇలా ఫిట్నెస్ అని వస్తుంది. ఇది ఎక్కడ విచిత్రమో అర్థమైతే లేదు. అందుకని మెడికల్ అని వీటి పేరుతో పెద్ద దందా నడుస్తుంది, ఇక్కడ పెద్ద వ్యాపారం చేస్తుంది మేనేజ్మెంట్. దీన్ని సహించడానికి మనం ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండొద్దు. దీనికి వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రిని కానివ్వండి, ప్రిన్సిపల్ సెక్రటరీ కానివ్వండి, ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి మినిమం వేజ్ బోర్డు చైర్మన్ మన ఇక్కడ స్థానికమైనటువంటి ఆ నాయకుని కూడా ఇచ్చాం, జనక్ ప్రసాద్ గారికి. అదే కాదు, అనేక సంఘాలను కలుపుకొని కూడా గత 6 నెలల క్రితం పెద్ద కార్యక్రమం చేశాం. అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ కుమారస్వామి గారికి. ఇప్పుడు మన రాష్ట్ర సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు లెక్క జీవోలు ఇవ్వాలి. కానీ ఏం చేశాడు? 2024 జనవరి 29వ తారీఖున 73 జీవోలు ఒకే కలం పోటుతున్న ఒకేసారి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 73కు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డ్రాఫ్ట్ ఇచ్చారు. ఎంత పెట్టారు? మరి కేసీఆర్ నిర్ణయించినటువంటి 18,019 రూపాయలకు అదనంగా నీవేమన్నా 19,019 రూపాయలు పెట్టావా? లేదే. మళ్ళీ ఈరోజు మీకు కాంట్రాక్ట్ లేబర్ జీవో, ఉదాహరణకు లేబర్ జీవో నెంబర్ 11 ఉంది మన స్టేట్ గవర్నమెంట్ లో. మీకు సెంట్రల్ జీవో ఉంది ఇంప్లిమెంటేషన్ లో. దాని ప్రకారంగా లెక్కలేసుకుంటే 12,300 రూపాయలు ఈరోజు మనకు బేసిక్ డిఏ అంతా కలుపుకుంటే మనకు వస్తా ఉంది స్టేట్ గవర్నమెంట్ లో. మీకు ఇంకేమైనా 10 రూపాయలు ఎక్కువ తక్కువ రావచ్చు, అంతే తప్ప ఎక్కువ ఏం లేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 22కు అమెండ్మెంట్ చేస్తూ ఇచ్చిన కొత్త జీవో ఏమిటంటే దాంట్లో నిర్ణయించింది 11,300 నిర్ణయించాడు. అంటే కేసీఆర్ కాలంలో 18,000 చెప్తే ఈడేం చేశారు? 11,300 జీవో ఇచ్చారు, డ్రాఫ్ట్ ఇచ్చారు. అంటే 7,000 రూపాయలు తగ్గించి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఓటేసిన పాపానికి ఎన్టీపీసీ కార్మికులు కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏంటంటే ఇంకొక 7,000 తగ్గించి మీకు కొత్త డ్రాఫ్ట్ జీవో ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్. మరి మీ యొక్క ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడు? మీ ఎంపీ ఎందుకు మాట్లాడు? ఆ సంఘాల నాయకులు ఎందుకు మాట్లాడరు? ఆ డ్రాఫ్ట్లని ఫైనల్ చేసే బాధ్యత ఎవరికి ఉంది? కార్మికుల తరఫున ప్రతిపాదనలు పంపే బాధ్యత ఎవరికి ఉంటుందంటే కనీస వేతనాల సలహా మండలికి ఉంటుంది. ఆ కనీస వేతనాల సలహా మండలికి నాయకుడు ఎవరంటే మీ యొక్క నాయకుడే, జనక్ ప్రసాద్ గారు ఈ ప్రాంతం నాయకుడు. ఆ జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో ఈ 11,300ని మళ్ళీ 26,000 చేస్తాడా? మరి కేసీఆర్ కింద ఇంకా దక్కించి అంతే నిర్ణయం చేస్తాడా? ఏం చేస్తాడు? ఇప్పుడు ఐఎన్టీసీ వాళ్ళు తెలుసుకోవాలా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాలా, మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇది చాలా దుర్మార్గం. ఇది జీతాలు పెంచాల్సింది పోయి తగ్గించే కార్యక్రమం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి అది కూడా 2024 జనవరిలో ఇచ్చారు. ఇప్పుడు 2025 ఫిబ్రవరి అయిపోతుంది, మార్చి వచ్చేసింది. అంటే 14 నెలలు గడిచిపోయింది. 14 నెలలు ఎందుకు మీరు పెండింగ్ లో పెట్టారు?
అవును, అది ఇచ్చింది తప్పే. డ్రాఫ్ట్ మార్చుకోవచ్చు. కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు తెప్పించుకొని కేసీఆర్ ఇచ్చిన దానికి మేము ఎక్కువ ఇస్తామని చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చావు కదా. ఆ రోజు 18,000 కాదు, మేము ఇప్పుడు 24,000 ఇస్తామని చెప్పేసి నువ్వు ఫైనల్ చేసి సంతకం పెడితే, ఒక్క సంతకం పెడితే మన బతుకులన్నీ మారుతాయి, మన జీతాలు పెరుగుతాయి. కానీ ఆ పని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదు. ఈరోజు చేయకుండా కాలయాపన చేస్తూ 14 నెలలు అయిపోయింది. ఆ డ్రాఫ్ట్ వచ్చిన విషయం కూడా మీకు తెలియదు. జనవరిలో ఎప్పుడు వచ్చినాయి పోయిన సంవత్సరం. ఇప్పటిదాకా ఎందుకు కాలయాపన చేస్తాను? 1 నెలలో 2 నెలలు టైం తీసుకుని డ్రాఫ్ట్ ని ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలా. ఫైనల్ నోటిఫికేషన్ కు 1 నెలలో 15 రోజులు టైం ఇచ్చి గజెట్లు చేయాలి. గజెట్ అందరు కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి. నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అందరికి చెప్పినావు కదా, నువ్వు ఫ్రీ బస్ ఇస్తానంటున్నావు, నువ్వు రేషన్ కార్డు ఇస్తానని చెప్తున్నావు, మహాలక్ష్మి ఇల్లు ఇస్తానని చెప్తున్నావు, ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తానని చెప్తున్నావు, అలాగే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పావు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పావు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పర్మనెంట్ చేస్తామని చెప్పారు. అనేక రకాల వాగ్దానాలు మీరు చేశారు. మరి 1,20,00,000 మంది కార్మికులు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ కింద 73 రంగాల్లో 1,20,00,000 మంది తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తా ఉన్నారు. ఈ 1,20,00,000 మంది ఓట్లేస్తేనే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఓట్లేసినటువంటి కార్మిక వర్గానికి మీరు మొండి చేయి చూపిస్తే కార్మిక వర్గం సిఐటి చూస్తూ ఊరుకోవాలని చెప్పి సందర్భంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేయదలుచుకున్నాం. అందుకే ఖబర్దార్ చెప్తా ఉన్నాం, ఇప్పుడు టైం వచ్చింది. నీవు ఇప్పుడు జీతాలను సవరించాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. బోర్డును ఏర్పాటు చేశారు, ఆ బోర్డు ప్రపోజల్ తీసుకున్నారు. వచ్చే నెలలో ఆ నెలలో జీతాలు పెంచుతామంటున్నారు. డ్రాఫ్ట్ లెక్కగా పెరిగింది, డీజిల్ పెరిగింది, గ్యాస్ రేటు పెరిగింది, నిత్యావసర సరుకుల రేట్లు పెరిగిపోయినాయి. దేశవ్యాప్తంగా అన్ని రకాల సరుకుల రేట్లు పెరిగిపోయినాయి. కాబట్టి ధరలను పరిగణలోకి తీసుకోవాలి. ఆనాడు 1957లో ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ యొక్క తీర్మానం ప్రకారంగా ఆక్ట్రాయిడ్ ఫార్ములా ధరల ఉన్న జీత భత్యాలు ఈ రోజు ఒక కార్మిక కుటుంబం బతకాలంటే 28,000 రూపాయలు. తాగిన మైకంలో వాటర్ ట్యాంక్ ఎక్కి దూకిన యతిరా చంద్రశేఖర్ అనే యువకుడు తీవ్ర గాయాలతో కనీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. యతిరా చంద్రశేఖర్ అనే యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కి దూకిన ఘటన సోమవారం ఖనిలో చోటు చేసుకుంది. గోదావరికని అంబేద్కర్ నగర్కు చెందిన యతిరా చంద్రశేఖర్ షాపులో మద్యం సేవించిన అనంతరం ఇంటికెళ్లి గొడవ పెట్టుకుని స్టేడియం గ్రౌండ్లో ఉన్న వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి దూకుతారని బెదిరించాడు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.